అహంకారపూరితమైన వ్యాఖ్యలు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంతన్నా ఆందోళనలో ఉండొచ్చు, ప్రజల ఇష్టం. సికింద్రాబాద్ అంటే ఈ సిటీ అంటే ప్రజలది. వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేశారు రేవంత్ అన్న. దీని గురించి రేవంత్ అన్నని ఈ మాటలు అంటామేంటి? మేము భరించేది లేదు. మేము ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవ్వాలి, లేదా ఆయన సారీ చెప్పాలి. అప్పటిదాకా ఇది మేము ఈ ఆందోళన కొనసాగిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కాదు, సనత్ నగర్ నుంచి సామాన్య జనులు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఎందుకు ఈ ఆందోళనలో? ఇప్పుడు చూస్తున్నాం ఈ సిటీలో, బేగంపేటలో సనత్ నగర్ నుంచి సామాన్య జనులు కూడా వచ్చారు. ఎందుకంటే రేవంత్ అన్న అనే పేరు ప్రతి తెలంగాణ బిడ్డ గుండె చప్పుడు. రేవంత్ అన్న అంటే అందరికీ అభిమానం. మొట్టమొదటిసారి తెలంగాణకి న్యాయం చేసిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. అలాంటి ఆయన్ని తీసుకుని ఇలాంటి మాటలు అంటాం తలసాని. ఆయనకి ఏవో ఆందోళన ఉండొచ్చు, స్కామ్లో పేర్లు ఉండొచ్చు, మనకు తెలియదు ఏమిటి కష్టాలు. కానీ అది ముఖ్యమంత్రి వర్యులు అలా మాట అంటాం మాకే కాదు, ఇది మేము కాంగ్రెస్ వాళ్ళం, మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం, మేము ఖచ్చితంగా దీనికి ఆందోళన చేస్తాం. కానీ మీకు ఎదుర్కొన్నా ఉన్నది సామాన్య జనులు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. చెప్పడం అవసరం. తలసాని సారీ చెప్పాల్సిందే. తలసానికి ఎగేన్స్ట్ గా యాక్షన్ అవ్వాల్సిందే. ఎఫ్ఐఆర్ అవ్వాల్సిందే. మాకు ఇప్పుడే వాళ్ళు చెప్పారు 24 ఈ పోలీస్ వాళ్ళతో మెసేజ్ తీసుకొచ్చారు. 24 అవర్స్ లో యాక్షన్ తీసుకుంటారా? సో మీ ఎదుర్కొన్నా ఇప్పుడు లైవ్ గా మీకు చూస్తున్నారు. పోలీస్ వాళ్ళు మాకు ఎష్యూర్ చేశారు 24 అవర్స్ లో యాక్షన్ తీసుకుంటారు అని. మేము కూడా ఇక్కడ ఉన్నాం. మళ్ళీ కనుక రాకపోతే, ఏం యాక్షన్ లేకపోతే మేము ఆపలేం. ఖచ్చితంగా లేదు, నాకు పూర్తి నమ్మకం ఉంది తెలంగాణ పోలీస్ మీద. ఖచ్చితంగా న్యాయం వైపే ఉంటుంది. కాకుండా ఇది మొదటిసారి కాలేదు. తలసాని గారు ముందర కూడా అన్నారు, రాహుల్ గాంధీ గారి గురించి, అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ నేతల గురించి ముందర కూడా మాట్లాడడం జరిగింది. దీనికి ఒక్కసారి ఫైనల్ గా స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.